చెప్తా ఉంటారు. నాకు ఈరోజు ఒక అధికారితో ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆయన చెప్తా ఉండే, సార్ మీరు పిఆర్సీ అంటారు, తెల్లాలేసే డిఏలు అంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు, మీకు ఆకునూరు మురళి గారిది ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది మీరు చూసిందా అంటే, ఏం రిపోర్ట్ అని అంటే, అదే ఇట్లా జీతాలు ఆల్రెడీ లక్షల జీతాలు ఇస్తున్నారు, చాలా ఎక్కువ జీతాలు ఇస్తున్నారు అని చెప్పి వచ్చింది. అందులో ఉద్దేశం ఏంటంటే, మీకు ఆల్రెడీ మస్తు జీతాలు ఇచ్చినా మీకు ఏమి ఇచ్చేది లేదు, అయినా కాడికి సాల్తీ అన్నట్టు ఇండైరెక్ట్గా మీకు వాళ్ళకు ఇండికేషన్ ఇచ్చిండ్రు. కానీ ఇక మీరు తెల్లాలేస్తే ధర్నాలని, రాస్తారోకలని, ఎవరు చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయి నంబర్లు పెట్టి, నంబర్ 1 12 మంది చచ్చిపోయారు, 20 మంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోతున్నారు అనేటి వరకు ఈరోజు ప్రభుత్వం ట్రౌమాలకు పోయి ఈరోజు ఆ పైసలు ఇవ్వాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు అంటిరి, హైకోర్టు అంటిరి, ధర్నాలు అంటిరి. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. లేకుంటే ఆయనకి ఇవ్వాలనే ఆలోచన లేకుంటే ఎగ్గొట్టాలనే ఆలోచనతోనే ఈరోజు మన ఆకునూరు మురళి గారితో మరి ఆ స్టేట్మెంట్ ఇప్పించిండ్రు. తర్వాత నా దగ్గర రూపాయి లేదని చెప్పనీకి, రూపాయి లేదని చూపియనికి ఈరోజు ఉద్యోగుల సంఘంతో మీటింగ్లో బాజాప్తా వాళ్ళ ముందే నన్ను కోసిన, రూపాయి వెళ్ళది ఏం చేస్తారు, కోసుకొని తింటారువా అని చెప్పేసి బాజాప్తా ఈరోజు వాళ్ళ ముందే మాట్లాడు. కానీ ఏ ఉద్యోగ సంఘం కూడా, ఏ ఉద్యోగ సంఘ నాయకుడు దాన్ని ఒక్కడు కూడా ఖండించలే, అక్కడ ఒక్కడు కూడా మాట్లాడలే. దేనికోసం ఖండించలే, దేనికోసం మాట్లాడలే అని అంటే, ఎందుకంటే ఈరోజు వాళ్ళు బాజాప్తా అంత కుమ్మక్కైపోయిన పరిస్థితి మనం అందరం చూసినాం. ఇక ఇవాళ మనం ఏం లేదంటున్నాము, ఈరోజు ఇద్దరు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు, సీఎం మన రేవంత్ రెడ్డి, ఇద్దరు మన షోలే సినిమాల ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ లెక్క. అర్థమైందా? ఏంలా వెరిఫేర్లా కాదు, తెలంగాణ బాగు చేసుట్లా కాదు, తెలంగాణ బతుకులు మంచి దోపిడీ చేసుట్లా బ్రహ్మాండంగా ఉన్నాయి. అర్థమైందా? దోపిడీ చేసుట్లా, దొంగతనాలు చేసుట్లా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక విద్యుత్ శాఖలో మళ్ళొక 429 కోట్ల స్కామ్ అంట. అర్థమైందా? ఆపరేషన్ మెయింటెనెన్స్ వ్యయం పెంచిన వయనం అంట. దీని పనులకు విభజించి, ఒక్కొక్క వర్క్ విభజించి చేసిన, అవసరం లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి జీతాలు ఇస్తున్నట్టు ఆరోపణలు. కేవలం భద్రాద్రి ప్లాంట్లోనే 400 పైగా కాంట్రాక్ట్ పనులను గుర్తించిన ఉన్నతాధికారులు. తెలంగాణలో అన్ని విద్యుత్ కేంద్రాల్లో ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తింపు. ఇక జీఎం పనులకు ఒక సంవత్సరానికి 2068.70 కోట్లు ఆమోదం తెలిపిన ఈఆర్సీ. మరో రూపాయలు 890.44 కోట్లకు పెంచాలని ఈఆర్సీకి ప్రతిపాదన పంపిన జెంకో. విచారణ చేసి రూపాయలు 469 కోట్లకు జీఎం ఖర్చుల పెంచుతూ ఆమోదం తెలిపిన ఈఆర్సీ. 2068.70 కోట్ల నుంచి ఈరోజు 2537.75 కోట్లకు పెరిగిన జీఎం వ్యవహారం. ఒక యూనిట్పై 46 పైసలు అదనపు భారం భరించనున్న డిస్కమ్ సంస్థలు. పెంచిన వ్యయం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై పడనున్న భారం. వచ్చే రోజుల్లో ఇది మొత్తం ఎవరి మీద పడబోతుంది? తెలంగాణ ప్రజల మీద పడబోతుంది. అంటే ఇవన్నీ చెప్పరు, మేము మన కరెంటు బిల్లు పెంచినాము చెప్పకుండానే ఈరోజు బిల్లులు పెరిగిపోతూ ఉంటాయి, మనకు తెలియకుండానే ఈరోజు మన మీద ఈ బరువు పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవేవి కూడా పట్టించుకోరు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా కొత్తగా మరి ఆయన విదేశాల పోనీకి ఈరోజు మళ్ళొకసారి పర్మిషన్ అప్లై చేసుకున్నాను. నేను విదేశాల నుండి రేవంత్ రెడ్డి గారు రమ్మంటుండ్రంట, మీరు యూకేకు రావాలి, అర్జెంటుగా మీతో పని ఉంది అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి పిలిచిండ్రంట. మళ్ళీ అంతేకాకుండా మరి ఆడ పిలిచిండ్రంట, ప్లస్ ఇక్కడ యుఎస్ వాళ్ళు పిలిచినట్ట, మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి, రాకుండా మాత్రం కుదరదని చెప్పి వాళ్ళు కూడా పెట్టి పిలిచిందంట. ఇక ఇంకొకళ్ళు మన ఎవరు విదేశీ పర్యటనలకు, ఓకేనా, చైనా వాళ్ళు పిలిచిందంట, యుఎస్ వాళ్ళు పిలిచిందంట, ఈరోజు జర్మనీ వాళ్ళు పిలిచిందంట. అర్థమైందా? అయితే ఈయన కోర్టుకు పోయిండు. మరి కోర్టు పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు ఈయన పరపతి చూసి, ఈయన పరిపాలన విధానం చూసి ఈరోజు ఎప్పుడో చెప్పారు రేవంత్ రెడ్డి గారు, నా పోటీ పక్కన కర్ణాటక, బెంగళూరు వాళ్ళతో కాదు నా పోటీ అంతా అదే ఏది అమెరికా, యూకే, ఇంగ్లాండ్, ఆయన నోటికి 10 దేశాల పేర్లు వచ్చిన టప్ప టక్క వాటితోనే పోటీ అని చెప్పారు. ఇప్పుడు ఆ పోటీ పడ్డ దేశాలే భయపడిన పిలిచిండ్రు, ఇక మునగాను ఇక్కడికి రా అని. ఇక మన మునగాడు ఏం చేసిండు, కోర్టుకు పెట్టుకున్నాడు. అందరు నేను పరేషాన్, ఎందుకు కోర్టుకు పెట్టుకుని నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి పరేషాన్. తీరా చూస్తే ఏంటంటే ఓటుకు నోటు కేసులా అయిన ప్రతిసారి విదేశాలకు పోయేటప్పుడు కోర్టు దగ్గర పాస్పోర్ట్ ఈయన దగ్గర ఉండదంట. పాస్పోర్ట్ ఏడుంటుందంట? పోలీస్ స్టేషన్లో ఉంటుందంట. అదే మన కోర్టులో ఉంటుందంట, కోర్టులో ఉంటుందంట.
నా పాస్పోర్ట్ ఇస్తే ఒక నెల రోజుల పాటు నేను విదేశాలకు పోయేసరికి 4 దేశాల ప్రధానులు నన్ను పిలిచిండ్రు. అక్కడ నేను వాళ్ళకు లెక్చర్ ఇచ్చేది ఉంది. కాబట్టి ఈరోజు చైనాకు, ఇంగ్లాండ్కు, మన యూకేకు, యుఎస్కు, ఆ దేశాలకు 4 దేశాలకు నేను పోయేది ఉంది. దాదాపు నెల రోజుల పాటు నా పర్యటన ఉన్నది. కాబట్టి దయచేసి మీరు నాకు అది ఇవ్వగలరు అని చెప్పి ఇచ్చిండ్రు. ఇలా పిటిషన్ ఏముందంటే, ఒకసారి మన తెలంగాణ ఆత్మగౌరవ ముఖ్యమంత్రి, స్వయంపాలన ముఖ్యమంత్రి, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి కోర్టు పిటిషన్ ఏ విధంగా ఉందో మనకు నిజంగా ఆత్మగౌరవం ఉందా? అర్థమైందా? మనకు ఆత్మగౌరవం ఉందా? ఇంటి పెద్ద అంటారు, అరే నువ్వు చేయబట్టి నా పరువు పోతుందిరా అంటారు. నువ్వు చేయబట్టి నా పరువు పోతుందిరా అని చెప్పి ఇంట్లో తిరుగుతారు. ఇక కోర్టులో ఉన్నది డాక్యుమెంట్ నేను చదువుతాను, బయటది ఏం చదువా. ది లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1 accused number 1 has submitted before the court that the petitioner accused number 1, the current chief minister of Telangana state, and has planned to visit United Kingdom, United States of America, Germany and China from 17/8/2026 to 10/7/2026 వరకు. అర్థమైందా? అక్యూజ్డ్ నంబర్ 1 ఈరోజు ఎక్కడికి పోతారంట, ఇన్ని దేశాలకు పోతారు అని చెప్పి ఇందులో నీట్గా రాసి ఉంది. ఇక వెదర్ అన్న అవసరం లే, వెదర్ ద అక్యూజ్డ్ పిటిషనర్ నంబర్ 1 క్యాన్ బి పర్మిటెడ్ టు ట్రావెల్ టు యూకే, యుఎస్, జర్మనీ అండ్ చైనా ఫ్రమ్ 17/8/2026 టు ఎక్సలెంట్ ట్రావెల్ అని చెప్పి పెట్టిండ్రు. ఓకేనా? ఇంకొక పాయింట్, ఇక 2023/10/2026 ఆన్ ది గ్రౌండ్ పుట్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1. అక్యూజ్డ్ నంబర్ 1 అనేది ఎన్నిసార్లు ఉందో చూడండి. పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1, పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1, పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1, పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 1 ఇట్లా ఒక 10-15 సార్లు ఉన్నది. అర్థమైందా? 10-15 సార్లు ఉన్నది. లాస్ట్కి ఏం చెప్పిండ్రు కోర్టు, నువ్వు పోతే కానీ మళ్ళీ రాగానే నీ పాస్పోర్ట్ తీసుకొచ్చి మాకు ఇచ్చేయాలి అని చెప్పిండ్రు. ఏది? ఈయనను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనకు ఎటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే, ఈరోజు అక్యూజ్డ్ నంబర్ 1 ఎలా ఓటుకు నోట్ల ఆయన ఈరోజు 4 విదేశాలకు పిలుచుకున్నారు. ఈయన పాస్పోర్ట్ ఈడుంటుంది. ఇక ఎట్లొచ్చిందో చూడిగా. విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. షరతుతో విదేశీ పర్యటన అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ఈ నెల 17 నుండి 10 వరకు యూకే, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు అనుమతి. అంటే దాదాపు నెల రోజులు, అంటే 3 వారాల పాటు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పోతుండు. ఇక నువ్వు మాకేమి ఇబ్బంది లేదు. కానీ ఇక ఇప్పుడు మన సంగతి మాట్లాడదాం. ఇక మేము అడుగుతా, నువ్వు ఏం చెప్తావు? నన్ను కోసిన ₹1 1 ఎనిపి కూడా నన్ను కోస్తే రూపాయి కూడా వెళ్ళదంటారు. మరి నువ్వు ఇన్నిసార్లు అసలు నీకు ఏం పని విదేశాల్లో, నువ్వు ఏం చేయనీకి పోతున్నావు మాకు చెప్పాలి కదా. ఈరోజు నువ్వు మా డబ్బులతో పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నీ సొంత పైసలతో పోతే నువ్వు ఏది రాళ్ళు రప్పలు కొట్టి రాత్రంతా వాచ్మ్యాన్ డ్యూటీ, పొద్దుగాల పేపర్ వేసి, పాల ప్యాకెట్లు వేసి నువ్వు పైసలు సంపాదించి నువ్వు పోతే మాకేం ఇబ్బంది లేదు. కానీ నువ్వు మా రక్త మాంసాలతోని, మా చెమటతోని, మా పైసలతోని ఈరోజు నీవు విదేశాలకు పోయి మాకేం తీసుకొస్తున్నావు? మాకు ఏం ఉపయోగం? నువ్వు ఆల్రెడీ నువ్వు చేయబట్టి మా చెడ్డ పేరు మోస్తున్నావు అక్యూజ్డ్ నంబర్ 1 అని. అక్యూజ్డ్ నంబర్ 1 రేవంత్ రెడ్డి, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని ఈరోజు కోర్టు పదే అని అంటుంటే ఈరోజు మా పరువు ఏముంటుంది చెప్పండి? పోనీ వాళ్ళు టైప్ కొట్టేదేదో తెలుగు భాషలో కొట్టినా పాపం తెలుగు రాష్ట్రాలకే తెలుసు, ఇంగ్లీష్లో కొట్టబట్టి అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఏ మూలకు ఈ పిటిషన్ పోయినా ఆ మూలకు వాళ్ళ చదవనికి వచ్చే. అదేంట ఈరోజు మా పరువు తీయనికి పోతున్నావు, పోనీ పైసలు పెట్టుకొని పోతున్నావు. మాకేం లాభం? ఈరోజు మాకేం తీసుకొని వస్తున్నావు? ఈరోజు ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏముంది? ఈరోజు దాదాపు 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతారు, 17 మంది నిరుద్యోగులు చచ్చిపోతారు. మొన్న వేణు ఆత్మహత్య యత్నం చేస్తాడు, గ్రూప్ 1 ఎగ్జామ్ పడతలేదు, 2 లక్షల పోస్టులు నింపుతలేరు, మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి ఖమ్మంలో వేణు ఆత్మహత్య యత్నం చేస్తాడు. ఈరోజు ఆపోజిషన్ లీడర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు సార్. ఆయన జీతం తీసుకుంటాడు, ఆయన బెనిఫిట్ తీసుకుంటాడు, ఆయన సెక్యూరిటీ తీసుకుంటాడు. ఆయన 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయినా బయటికి రారు, 17 మంది ఈరోజు నిరుద్యోగులు చచ్చిపోయినా బయటికి రారు. ఈరోజు డిఏలు ఇవ్వకున్నా బయటికి రారు, పిఆర్సీలు ఇవ్వకున్నా బయటికి రారు. ఈరోజు ఏది మరి ఆరోగ్య భద్రత పనిచేయకున్నా బయటికి రారు.
ఈరోజు ఈహెచ్ఎస్ కార్డు 3 నెలలకెళ్ళి పైసలు కట్ చేసుకున్నా వాళ్ళ వైద్యం అందకున్నా బయటికి రాదు. ఈరోజు ఆపోజిషన్ లీడర్ కానీ రోల్ ఏంది? ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఒక పైసా ఉండదు. 8,000 కోట్ల రూపాయలు కడితే విద్యార్థులందరూ ఫ్రీ అయిపోతారు, వాళ్ళ చేతికి సర్టిఫికెట్లు వస్తాయి. ఈరోజు ఇస్తానని అన్నేలే అని అంటావు. అర్థమైందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత దోకా అబద్ధాలు, డోకేబాజ్ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు, మాతో మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి మీరు అనుకుంటారా? మీరు అర్థమైందా? ఈరోజు దేనికోసం మీరు పోయేటప్పుడు మీరు మాకు ఏం చేస్తున్నారో జనానికి చెప్పాలి కదా. ఈరోజు విదేశాల్లో అక్కడ మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఒక దేశానికి పోతుంటే నేను ఇంత డబ్బు మేము పెట్టిపోతున్నాము మీకోసం ఇది మాట ఈ ఒప్పందాలు చేయబోతున్నామని అని చెప్పి వాళ్ళు చెప్పొస్తారు. ఈరోజు ఇక్కడ ఏం చేస్తుండ్రు? మీరు ఏం చేస్తుండ్రు? 85,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తెచ్చేసినా అని చెప్పినాం దావోస్కి వెళ్ళి. ఎక్కడ కనబడుతున్నాయి 85,000 కోట్లు? పెద్ద ర్యాలీ తీస్తేవి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ దాకా. అదే ఇవాళ దాకా నీ ర్యాలీకి ఖర్చు అయిన పైసల పెట్టుబడి కూడా రాలే. ఇవాళ దాకా నీకు ఏదైతే విదేశీ వెళ్ళడానికి ఖర్చు అయిన పైసలు కూడా ఇవాళ వాళ్ళకి రాలే. అర్థమైందా? ఇవాళ ఉద్యోగుల కాడికి వస్తే ఇంతమంది ఆగమవుతుంటే ఎవరి గురించి మాట్లాడవు, ఎవరి గురించి కనీసం ఈరోజు యూనియన్లను, గుర్తింపు లేని యూనియన్లను, వాళ్ళ గౌరవం లేని యూనియన్లు ఈరోజు మోపైనటువంటి పరిస్థితి. దాదాపు 207 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఈరోజు దేనికి పనికి వస్తుంది? ఇందాక ఒక మిత్రుడు ఫోన్ చేసి ఉండే, అన్న సంఘాలు ఇంతగానం ఉండే బడిపంతులే, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి, ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు వాళ్ళందరికీ ఒక ఆయనక ఎమ్మెల్సీ కావాలనంట, ఇంకొక ఆయన క్రిమినల్ కేసులు ఉన్నాయంట, ఇంకొక ఆయనకేమో పైరవీలు కావాలనంట, మొత్తం వాటి కోసం మోపైందంట. మాకు నౌకరు ఉన్నోడు చచ్చిపోయినా పర్వాలేదు, నిరుద్యోగులు చచ్చినా పర్వాలేదు. ఈరోజు బాజాప్తా గ్రాడ్యుయేట్స్ను పట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సార్ క్రిమినల్సా, క్రిమినల్ వేస్టా? ఏ స్పందన ఎవరు వస్తున్నారు బయటికి మాట్లాడడానికి? దీని గురించి క్రిమినల్ వేస్ట్ల గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇలా వాళ్ళు ఒక్కళ్ళ క్రిమినల్ వేస్ట్ కాదు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్రిమినల్ వేస్ట్ లెక్కనే ఉన్నారు. అందుకని నేను క్రిమినల్ వేస్ట్ పార్టీ అని చెప్పి పెట్టిన. ఇక అందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటే ఈరోజు డిగ్రీస్ అయిన మొత్తం క్రిమినల్ వేస్ట్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో. అర్థమైందా? క్రిమినల్ వేస్ట్ అనేది ఇవాళ అందరి దృష్టే. ఇవాళ కాక్రోచ్ పార్టీ ఉంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమంటారు, చాలా హ్యాపీ. అర్థమైందా? ఆయన పేపర్ అమ్ముకున్నారు, చాలా హ్యాపీ. మరి ఈరోజు తెలంగాణలో దాదాపు 25,000 మంది రిటైర్ అయితే వాళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసిండ్రు. దాని గురించి ఎందుకు మాట్లాడి ఈరోజు ఇక్కడ పేపర్ ఏది గ్రూప్ 1 ఎగ్జామ్ నిజాయితీగా జరిగాయి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ జరగక లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే, 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఈరోజు ఇక్కడ జాబ్ క్యాలెండర్ లేక విద్యార్థులు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక 17 మంది చచ్చిపోతే దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఈరోజు నేను మాట్లాడతారేమో కొంతమంది తెలుగు వాళ్ళ పిల్లలు కూడా అక్కడ పోయినరు. ఈరోజు తెలంగాణలో ఇంకా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ హైడ్రా వచ్చి ఇక్కడ అక్రమంగా ఈరోజు ఇల్లు గుల్లగొడతా ఉన్నాయి. సరే పెద్దోళ్ళే కబ్జాదారులే, నువ్వు ఈ ఫోటోలు వేసేటే ఓకే, కానీ ఇక్కడ ఎంత విచ్చలవిడిగా జరుగుతూ ఉంది పరిపాలన అని చెప్పేసి ఎవరెందుకు మాట్లాడతలేరు? ముఖ్యమంత్రి గారే, మన హైడ్రా కమిషనర్ గారే ఒప్పుకున్నారు. అవును సెక్రటరియేట్ ఈరోజు ఏది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉందని ఆయనే ఒప్పుకున్నాడు. సరే అది అసెంబ్లీ కాబట్టి, మన సెక్రటరియేట్ కాబట్టి కూలగొట్టవు. మరి ఈరోజు ఐమాక్స్ సెక్రటరియేట్ మన ఎఫ్టీఎల్నే ఉంది కదా, అదెందుకు ముట్టుకోవు, అదెందుకు కూలగొట్టవు? కాబట్టి ఈరోజు వాళ్లకు ఏది వెసులుబాటు ఉంటుందో దానికోసం వెసులుబాటు జరుగు. కానీ దీనిపైన ఎక్కడ చర్చ ఉందని ఎక్కడ మాట్లాడారు? ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు 100 మంది చచ్చిపోయినారు, మా తండ్రులు లాంటి వారు. ఒకరు న్యాయం చేయాలని ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఓన్లీ బీజేపీ. అంటే రేవంత్ రెడ్డి అన్యాయం చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు, ఇక ఎవరైనా చేయొచ్చు, కానీ బీజేపీ ఒక్కటి మాత్రమే టార్గెట్. అంటే నేను బీజేపీ వెనకేసుకొని వస్తాను సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బొగ్గు స్కామ్ చేసిండ్రు తెలంగాణలో. దాదాపు 4 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోయిందని, 16,000 కోట్ల విలువైన బొగ్గు మాయమైపోయిందని ఈరోజు బాజాప్తా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తారు ముఖ్యమంత్రి గారికి. దాని గురించి చర్చ ఉండదు ఈరోజు జాతీయ స్థాయిలో. అదేందా? ఆయన రాజీనామా ఎవరు కోరరు, ఆయన మళ్ళీ అంటే ఇది ఒక చిన్న స్కామ్ అని అంటారు. అదేందా? బండి సంజయ్ గారి ఇష్యూస్ ఎక్కటారేండా, దానిపైన రాజీనామా ఇయాటి వరకు కోరరు. ఎవరు కోరరు అంటే ఒక ఢిల్లీ స్థాయి వరకు మాత్రమే వాళ్ళు పరిమితం. రాష్ట్రాలలో ఎక్కడైనా జరగని, ఏ స్కామ్ అయినా జరగని మేము మాట్లాడడం, మేము రాము అనే పద్ధతిలో ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో
నేను టాప్ ఇష్యూస్ నేను 4 ఇష్యూస్ చెప్తా. ఈరోజు తెలంగాణలో మనం క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు పెట్టినామని అంటే, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ జనతా పార్టీ ఎట్లున్నదో అట్లా ఈరోజు తెలంగాణ క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది 4 అంశాలు. ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ 1 విద్యార్థులది ఏమి ఇష్యూ? ఈరోజు విద్యార్థుల ఇష్యూ ఏంటంటే, ఈరోజు వాళ్ళది మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. అది వెంటనే ఇవ్వాలనేది మన డిమాండ్. రెండో డిమాండ్ ఏంటిదంటే, ఈరోజు నిరుద్యోగులు దాదాపు 2,67,000 పోస్టు 33 జిల్లాలో ఖాళీగా ఉంటాయి. 33 జిల్లాలు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు బిల్డింగ్లు కడతారు, కానీ దాంట్లో సరిపడ ఇది పెట్టరు. ఇంకా టీచర్లు దాదాపు 22,000-23,000 టీచర్లు ఖాళీలు ఉంటాయి. డిఎస్సి పెట్టరు, ఈరోజు టెట్ నార్మలైజేషన్ చేయరు. రెండవది, ఈరోజు పోలీస్ కానిస్టేబుళ్ళు దాదాపు ఖాళీలే 19,000 ఉంటాయి. రిటైర్డ్ అయిన వాళ్ళు 10,000, దాదాపు 29,000 పోస్ట్ ఖాళీలు ఉంటాయి. దాని గురించి ఈరోజు అంటే ఈరోజు విద్యార్థులు మాట్లాడినాం, నిరుద్యోగులు మాట్లాడినాం. తర్వాత ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 5 లక్షల మంది ఉంటారు. ఈ 5 లక్షల మందికి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సమాన పని సమాన వేతనం అది ఇయ్యరు. మధ్యలో ఏజెన్సీలను తీసేయమంటారు, అది తీయరు. కార్పొరేషన్ చేయమంటారు, అది చెయ్యరు. ఈరోజు అక్రమంగా వాళ్ళని ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తూ ఉంటారు. తెల్లారు లేస్తే వాళ్ళ నౌకర్లకి వెళ్ళి ఊడబీక్తూ ఉంటారు. ఈరోజు 5 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. వీళ్ళకి ఈఎస్ఐ కట్ అవుతుంది, జిఎస్టీ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది, కానీ ఏవి కూడా వాళ్ళకి జమ కావు. ఈరోజు వాళ్ళకి వచ్చే 15-20 వేల జీతాలతో వాడు బతుకుతూ ఉంటారు. ఇంకో సెక్షన్ రెవెన్యూ ఉద్యోగులని ఈరోజు డేటా ఆపరేటర్స్ అందులోకెళ్ళి తీసి పడేసారు. దాదాపు 632 మందిని తీసేసింది. ఈరోజు వాళ్ళందరూ కాని వయసులో 40 సంవత్సరాల వయసులో వాళ్ళని తీసి అవతల పడేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళ కోసం మన ఉద్యమం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ పార్ట్ టైం లెక్చరర్లు, ఈ గెస్ట్ లెక్చరర్లు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి పరిస్థితి. ఈరోజు ఆ రోజు మా నౌకర్లు ఉంటే పోయినా పర్వాలేదని చెప్పి ఉద్యమాలు పాల్గొన్న పరిస్థితి. ఈరోజు ఆ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈరోజు 3 ఏళ్ళకెళ్ళి పిఆర్సీ లేదు, 6 డిఏలు లేవు. అర్థమైందా? దాని గురించి అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, ఉద్యమం చేసేటోళ్ళు లేడు, పెన్ డౌన్ చేసేటోళ్ళు లేడు. అర్థమైందా? అటువంటి పరిస్థితి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా యూనియన్లు అసోసియేషన్లు అన్ని కాళ్ళ కింద చెప్పులు లెక్క పెట్టుకొని తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇదే పరిస్థితి. ఈరోజు గతంలో కేసీఆర్ గారి పరిస్థితికి వెళ్ళి ఇయాటి వరకు యూనియన్లు ఎవ్వరు కూడా ఒక్క పిలుపు ఇయ్యలే. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఉద్యమం జరిగేది, ఒక పోరాటం జరిగేది. తెల్లారు లేస్తే వాళ్ళ హక్కుల కోసం ఒక పిలిపించినట్టే తెల్లారి చర్చలు మొదలు. ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటెంకి వచ్చేది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకుంటలేదు సార్? అది ముందు ఐటెం ఎందుకు వస్తలేదు? ఎందుకు మాట్లాడతలేరు? ఏది ఇప్పుడు 4 అంశాలు మాట్లాడినాం, 3 అంశాలు. ఒకటి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు. 4వది లాస్ట్ అవుట్సోర్సింగ్ మన రిటైర్డ్ ఉద్యోగులు. అంటే 40 సంవత్సరాలు ఈరోజు ప్రభుత్వంలో సేవ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ మీ దగ్గర దాచిపెట్టుకుంటే, వాళ్ళ బిల్లులు మీ దగ్గర దాచిపెట్టుకుంటే వాళ్ళ పైసలని వాడుక దొబ్బుతారు. ఈరోజు వాటితో విదేశీ పర్యటనకు పైసలు వాడుకుంటావు. ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వాళ్ళ పైసలు వాడుకుంటావు. ఈరోజు ఫుట్బాల్కు వాళ్ళ పైసలు వాడుకుంటావు. మళ్ళీ మీటింగ్ పెడుతున్నాం కోసినా రూపాయి వెళ్ళదంటావు. కాబట్టి వీళ్ళందరి గురించి ఈరోజు ఎవరు మాట్లాడుతుండ్రు? బీఎస్పీ మాట్లాడతలేరు, బీఆర్ఎస్ మాట్లాడతలేరు. ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో లాస్ట్ కాక్రోచ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మాట్లాడతలేరు. కాబట్టి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్న మా విద్యార్థులను నౌకర్లు చేయడానికి అప్లికేషన్ కూడా రాయనని ముఖాలని చెప్పి ఈరోజు ఇవాళ కోర్టుకి ఎవరు పోయింది? ఏ క్రిమినల్ పోయింది? ఈరోజు క్రిమినల్స్ ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను నువ్వు క్రిమినల్స్ అని ఏ విధంగా అన్నావు? ఈరోజు కోర్టుకు అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవడు? ఈరోజు హూ ఈజ్ అక్యూజ్డ్ నెంబర్ 1? మిస్టర్ రేవంత్ రెడ్డి. కోర్టును ఎవరు ఆశ్రయించారు? తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు పోయి మేము ఈరోజు క్రిమినల్ వేస్ట్ము, దయచేసి మేము పనికి మాలిన వాళ్ళము, మేము క్రిమినల్స్ము, దయచేసి మేము బయటికి పోయి పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి ఎవరైనా అప్లికేషన్ పెట్టినరా? ఈ 40 లక్షల మంది నిరుద్యోగులలో ఎవరైనా పెట్టింది అప్లికేషన్ ఈరోజు కోర్టుకు? నువ్వు కదా పెట్టింది. ఈరోజు నువ్వు కదా అంబాసిడర్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో, నువ్వు కదా. ఈరోజు ప్రతిదానికి ఒక అంబాసిడర్ ఉంటారు కదా. మనకు యాంటీ కరప్షన్ బ్యూరోకి అంబాసిడర్ పెట్టుకోండి దయచేసి. అది ఈయన ఫోటోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఇంటర్నేషనల్ క్లయింట్ దొరికింది. అక్యూజ్ నెంబర్ 1 మిస్టర్ రేవంత్ రెడ్డి గోయింగ్ టు చైనా, యుఎస్, జర్మనీ అండ్ యూకే. అర్థమైందా? చైనా 4 విదేశాలకు ఈరోజు వాళ్ళ క్లయింట్ ఏసీబీ క్లయింట్ పోతుంది. కాబట్టి మీకు ఇంత మించిన అంటే ఏసీబీ డైరెక్టర్కు లేని అవకాశం, ఏసీబీ డీజీ గారికి లేని అవకాశం,
ఏసీబీలో ఉన్న డి ఏది అసిస్టెంట్ డీజీలకు లేని అవకాశం ఈరోజు మీ దగ్గర మీకు పట్టుబడ్డోడు ఈరోజు రాష్ట్ర నాలుగు విదేశాలకు పోతున్నట్టే మామూలు విషయం కాదు కదా ఇది. కాబట్టి మీ ఏసీబీకి ఆయనకు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఒక ఫోటో పెట్టి మీరు రిలీజ్ చేసుకోవాలి. అవసరమైతే దానికి తగిన పారితోషికం కూడా ఆయనకి ఇచ్చుకుంటే మంచుకుంటుంది. అర్థం గౌరవ వేతనం దానికి ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. అట్లా గిట్ల ఉన్నారు ఈరోజు విద్యార్థులు. క్రిమినల్ వేస్ట్ అని ఎట్లా అన్నారు? దీని మీద ఎందుకు స్పందన లేదు? ఎవరు మాట్లాడతలేదు? ఎందుకు మాట్లాడతలేదు ఎవరు? ఇదొక అందుకని దానికి నిరసనగానే ఇంత సీరియస్ సబ్జెక్టు, ఇంత సీరియస్ పదం ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు విద్యార్థులను పట్టుకొని మీకు అప్లికేషన్ కింద రాదు అని సరే అక్కడ వరకు ఆగితే అయిపో. క్రిమినల్ వేస్ట్ అనే పదం వాడితే ఈరోజు రస్తారోకరు రావాలి, ట్రైన్ రోకరు రావాలి, ఆఫీస్కి ఎక్కడికక్కడ స్తంభించిపోవాలి, విద్యార్థులు మొత్తం రోడ్డు ఎక్కాలి. ఫైనల్గా లాస్ట్లో కాక్రోచ్ జనతా పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు. 3 రోజులు ఆలోచన చేసిన సోదరా. ఎప్పుడైతే ఖమ్మం నేను వేణువును పరామర్శించి వచ్చినో వేణు పరిస్థితి చూసి ఒక్కళ్ళే హాస్పిటల్ కాడ ఒక పార్టీ నేను పోయిన తర్వాత అందరూ దుకాణం మొదలుపెట్టి తెల్లారికి వెళ్ళి నేను అప్పుడే చెప్పిన, నేను వచ్చిపోయినా కదా బ్రదర్, ఈ వీడియో జర వైరల్ చేసుకోండి, జనం వాళ్ళే వస్తారు, మీకు కావాల్సిన సాయం దొరుకుతుందని చెప్పిన. కరెక్ట్గా అట్నే పోయాను. అప్పుడే డిసైడ్ అయినా, అరే ఏంది ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇంత పెద్ద పదం ఈరోజు తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు అంటే ఏంది? దీనికి వెన్నుపూస వాళ్ళు, ఈ రాష్ట్రానికి వెన్నుపూసను. అసలు వెన్నుపూస లాంటి వాళ్ళని ఈరోజు మీకు అప్లికేషన్ కూడా నింపరాదు అని అంటే, అరే నువ్వే క్రిమినల్, నంబర్ 1 క్రిమినల్ నువ్వు. కడుపు రగిలిపోతుంది సార్. అదే ఇటువంటి పదం వాడి ఈరోజు ఇంతమందిని ఇబ్బంది హరిగోస బుచ్చుకుంటా. నేను ఇంకా 4 అంశాలు మాట్లాడినా. ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో సెక్షన్లలో ఈరోజు ఇబ్బంది బయట వాళ్ళ. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూసినాం నిన్న ధర్నా. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఇయాల్టి వరకు నెరవేర్చలేదు. ఇయాల్టి వరకు అర్థమైందా? ఈరోజు ఒక్క దగ్గర ప్రతి దగ్గర ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితులు. ఈ తరుణంలో మేము ఏమడుగుతున్నాం? మేమైనా గొంతెమ్మ కోరికలు కోరినామా? ఈరోజు ఏమడిగినాం? ఈరోజు ఓ ఫీజు రియంబర్స్మెంటు, ఒక రిటైర్మెంట్ ఉద్యోగుల వాళ్ళ పైసలు వాళ్లకు, ఈరోజు 6 పిఆర్సీలు, ఈరోజు ఓపీఎస్గా ఇమ్మీడియట్గా చేయండి. పెన్షన్లు లేక వాళ్ళు చస్తా ఉన్నారు. ఈరోజు బెనిఫిట్స్ మీ దగ్గరనే ఉన్నాయి. పెన్షన్స్ ఏది లేని పరిస్థితులలో వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రో ఏందనేది కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం పెద్దగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రతి సెక్షన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాల్సిన కూడు గుడ్డ తిండి అనేది ఈరోజు భోజనం రోటీ కపడా మకాన్ అనేది ఇందిరాగాంధీ తీసుకొచ్చిన నినాదాన్ని మీరు తూట్లు పొడుచుకుంటే ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వడానికి కానీ, ఈరోజు వాళ్లకు వెసులుబాటు కల్పించడంలో కానీ, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వడంలో కానీ ఈరోజు మీరు పూర్తిగా విఫలమైపోయినరు. అర్థమైందా? కానీ ఈరోజు మీరు విదేశాలు వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టు. దేనికోసం పెడుతున్నావు? ఎంత ఖర్చు అవుతుంది? అర్థమైందా? ఈ 3 వారాలు అక్కడ ఏమేమి చేయబోతున్నావు? మాకు దీనివల్ల ఎందుకంటే నీకు ప్రతి నిమిషానికి మేము పేమెంట్ ఇస్తున్నాం. నువ్వు మా పుణ్యానికి ఏం పనిచేస్తలేవు. అర్థమైందా? నువ్వు మాకు పుణ్యానికి ఏం పనిచేస్తలేవు. నీ ప్రోటోకాల్ ఇస్తున్నాం, బండ్లు ఇస్తున్నాం, సెక్యూరిటీ ఇస్తున్నాం, టైంకి భోజనం పెడుతున్నాం. అర్థమైందా? మేము తినకున్నా కానీ నీకు మంచి విదేశాలకు వెళ్ళి తెప్పి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాం. అర్థమైందా? ఇంకా నీకు టైం ఇస్తున్నాం. మనవంతా నాడుకోనికి మనవంతకి దోశలు కూడా దేశీయానికి టైం ఇస్తున్నాం మేము తినకున్నా. కాబట్టి నీ టైం అంతా మాది. ఈ 3 వారాల మా టైంను మా పైసలను దేనికోసం వెచ్చిస్తున్నావు? ఎక్కడ వెచ్చిస్తున్నావు? ఏం చేయబోతున్నావు? దానివల్ల తెలంగాణకు జరగబోయే ఉపయోగం ఏంటి? తెలంగాణకు జరగబోయే మేలేంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నా విజ్ఞప్తి ఏందనంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇష్యూ పైన మనం ఖచ్చితంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మేమేదో ఫ్రీగా పైసలు ఇస్తున్నాము, ఉత్తిగా జీతాలు ఇస్తున్నామనే ప్రచారం బంద్ చేయాలి. ఈరోజు ఎక్కువ జీతాలు వస్తున్నాయని చెప్పి, అరే మీకు లక్షల కోట్ల రూపాయలు అయితేనే సరిపోతలేవు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలే సరిపోతలేవు. ఎన్ని భూములు మింగినా సరిపోతలేవు. అరే ఎన్ని స్మగ్లింగ్లు చేసినా. నేను ఎల్లుండి చాలా వివరంగా మాట్లాడబోతున్నాయి తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలపైన. నేను పిక్చర్లో పోయిన తర్వాతనే నేను చేస్తా. చాలా పెద్ద వర్క్ జరిగింది ఈ మధ్యలో. చాలా పెద్ద దొంగలు దొరికిండ్రు. ఎల్లుండి మంచి వివరంగా ఆ దొంగల గురించి నేను చాలా మంచిగా మీకు ఒక్కొక్క డాక్యుమెంట్ పేపర్ చూపించి మరి నేను వివరిస్తా. ఎల్లుండి నైట్ ఈ టైంకు మీకు బ్రహ్మాండంగా అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. కానీ మనం ఖచ్చితంగా ప్రతి ఇష్యూ పైన మనం స్పందించాలి. ప్రతి ఇష్యూ పైన మనం పోరాటం చేయాల్సిన అవసరం. ఈరోజు చూసుకోండి సార్, ఒక బాధ ఇవాళ నౌకలు లేక పిల్లలు చచ్చిపోతాను, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉంటే
మన ఎమ్మెల్సీలు ఏడ తిరుగుతుండ్రు సార్? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏడ తిరుగుతుండ్రు? టీచర్ల ఎమ్మెల్సీలు ఏడ తిరుగుతుండ్రు? ఏడ కనబడతలేరేంది? మాట్లాడరా వాళ్ళు? ఉద్యమాలు చేయరా ఈరోజు? ప్రైవేట్ కాలేజీల చుట్టూ వాటి చుట్టూ తిరుగుకుంటా ఈరోజు దందాలు చేసుకుంటూ తిరగనిక మీరు ఉన్నది? మీ కాన్స్టిట్యున్సీలో ఒక పిల్లగాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే పోయినరా? మాట్లాడినరా అక్కడ? మాట్లాడినరా సార్? ఒకళ్ళని పోయి మాట్లాడినరా? పలకరించిండ్రా వాళ్ళను? కాబట్టి ఇంత భయంకర 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే ఎవరైనా మాట్లాడినరా? ఈ ఎమ్మెల్సీలు ఎవరైనా మాట్లాడినరా? ఎవరు మాట్లాడు? కాబట్టి ఈరోజు మనల్ని అడుగడుగున అవమానపరుస్తూ, అడుగడుగున ఇబ్బంది పెడుతూ, అడుగడుగున ఈరోజు మన గుర్తింపుని మనం నేలెత్తి చూపుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మీరేంది, మీ కథ ఏంది, మీరేం చేయబోతుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు అడిగే నాదులు లేక ఆపోజిషన్ లీడర్లేమో ఫామ్ హౌస్లలో అంటారు, అధికారంగా ఉన్న ముఖ్యమంత్రులేమో విదేశాలకు పోతామంటారు, మేము మా హక్కులు మాకు ఇవ్వమనంటే నాకు ₹1 వెళ్ళదంటారు. ఇవన్నిటిపైన ఇన్ని ప్రశ్నల మధ్య ఈరోజు ఉద్భవించింది క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది. కాంగ్రెస్ పార్టీ అనేది నా నరనరాలలో ఉండే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాకు నరనరాలు ఉండే. ఈరోజు 34 సంవత్సరాలు ఉండి అనేక రాష్ట్రాలలో ఇన్ఛార్జిగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తిగా అదేంటా అయినా కానీ ఈరోజు మొట్టమొదటిసారి ఎప్పుడు పరిపాలనలో ప్రజలను కానీ విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ లాస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా అనాథాలు లెక్క వదిలేయలే కాంగ్రెస్ పార్టీ. ఏదో భేదాభిప్రాయాలు వచ్చేది, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చేటి, కానీ మీరు ఎవరో మాకు తెలియదు. బెనిఫిట్స్ ఎగ్గొట్టుడు, జీతాలు ఎగ్గొట్టుడు, పెన్షన్లు ఎగ్గొట్టుడు, భూములు అమ్ముకునుడు, అదేందా విద్యార్థులను నాగం చేసుడు, జాబ్ క్యాలెండర్ లేకపోకుండా చేసుడు, ఇదే రోజు కూడా చేయలే. ఇండ్లు గూలగొట్టుడు, భూములు గుంజుకునుడు, ఇదే రోజు చేయలే. ఈరోజు జరుగుతుంది అది. అందుకనే ఈరోజు క్రిమినల్స్ విద్యార్థులు కాదు, క్రిమినల్స్ నిరుద్యోగులు కాదు, ఈరోజు క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో ఆ వేస్ట్ వాళ్ళంతా, ఆ వేస్ట్ అంతా మీ దగ్గర, నా క్రిమినల్స్ మీ దగ్గర. ఆ అక్యూజ్డ్ నెంబర్ 1 ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి. క్రిమినల్స్ ఆర్ నాట్ గ్రాడ్యుయేట్స్ మిస్టర్, క్రిమినల్స్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా దీనిపైన మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి. వచ్చే రోజుల్లో బిగ్ ఫైట్ ఉంటుంది, చాలా బిగ్ ఫైట్ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద ఫైట్ చేయబోతున్నాం, ఖచ్చితంగా పెద్ద ఫైట్. దానికి కావాల్సిన సరంజాం అంతా రెడీ చేస్తున్నాం. మనకు ఎవరి మద్దతు అవసరం లేదు, మనం కొట్లాడుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.